మిస్టర్ జోసెఫ్, ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ అర్జెంట్గా డిస్కస్ చేయాలి. కమ్ టు మై రూమ్. ఇంటర్పోల్ పంపించింది. వరల్డ్ లెవెల్లో జరిగే ఆయుధాల స్మగ్లింగ్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఈ రాకీ. స్కాట్లాండ్ యార్డ్ వాళ్ళనే ఓ ఆట ఆడించాడు. వచ్చే బుధవారం ఉదయం 10:30 గంటలకి కార్గో షిప్లో వైజాగ్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీడిని కనుక పట్టుకుంటే వీడి వెనకున్న టోటల్ నెట్వర్క్నే మనం పట్టుకోవచ్చు. ఇది టాప్ సీక్రెట్ మ్యాటర్. మనం వీడిని పట్టుకోబోతున్న విషయం వాళ్ళ గ్యాంగ్ కనుక తెలిసిందంటే వాళ్లే వీడిని చంపేస్తారు. సో బీ అలర్ట్. డోంట్ వరీ సార్. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మించిన పోలీస్ ఆఫీసర్లు మన ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. రాకీని ప్రాణాలతో పట్టుకుంటాం. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎవడ్రా కత్తి విసిరింది? సూపర్ మ్యానా, స్పైడర్ మ్యానా? పవర్ఫుల్ మ్యానే. Everybody, 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 rock your body. Hey, everybody, rock your body. ఏంట్రా నవ్వుతున్నావు? మమ్మల్ని చూస్తే టెర్రర్ కాలేదా నీకు? మళ్ళీ నవ్వుతున్నావు? మా అన్నను చూస్తే జోకర్లా కనిపిస్తున్నాడా నీకు? నువ్వు బాడీ మనిషివా నా మనిషి? అది కాదన్నా, సింగిల్ గా వచ్చాడు. వీడేమన్నా పులా సింహం? చిరుతన్రా. నెక్స్ట్. అమ్మా, బాబంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆ బాబు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. మెయిల్ చెక్ చేసావా? నువ్వేం పని చెయ్యాలో నీకు బాగా తెలుసు. సార్, రోడ్లన్నీ బ్లాక్ చేశారా? అన్ని బ్లాక్ చేశాం సార్. రాకీ తప్పించుకోలేడు సార్. గుడ్. అందరూ అలర్ట్గా ఉండండి.
ఎవరు నువ్వు? బయట పోలీస్. ఎక్కడ? కాళ్ళని చూడు, పోలీస్ షూ. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే నేను చెప్పినట్టు విను. ఆ కంటైనర్ పైకి లేపు. డోంట్ షూట్. వాడి ప్రాణాలతో పట్టుకోవాలి. Everybody, 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 rock your body. Everybody, rock your body. ముందు చూడు. థ్యాంక్స్. పని పూర్తవగానే మనిషిని క్లోజ్ చేయడమే నా పాలసీ. మనిషిని క్లోజ్ చేసి పని ముగించడమే నా పాలసీ. ఆపరేషన్ సక్సెస్. వాడిని వదిలేశారు కదయ్యా. సార్, ఎస్, ఒక ఐ విట్నెస్ దొరికారు. తీసుకురండి. రండి పెద్దయినా. బాగున్నారా? బాగున్నాను సరే, సార్. చెప్పండి, అక్కడ మీరు ఏం చూసారో. నా రెండు కళ్ళతోనూ చూశాను. ఆ విఘ్నేశ్వరుడే నాకు కనిపించాడు. అప్పుడు మీరు మందులో ఉన్నారా? లేదు సార్, ఆ వినాయకుడే సముద్రంలో ఉన్నాడు. ఇడియట్, అసలు నువ్వు అప్పుడు అక్కడే ఉన్నావా? లేదు సార్, నేను ఒడ్డునే నుంచున్నాను. వినాయకుడే నీళ్లలో బ్యాక్ స్ట్రోక్ కొట్టుకుంటూ వెళ్ళాడు. Stupid. కరెక్ట్ సార్. టేక్ హిమ్ అవే. రండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. రాఖీని ఎలాగైనా సరే పట్టుకోవాలి. వాడి ఏరియా దాటి వెళ్ళకూడదు. ఎస్ సార్. పొలాలు పండాయి లిఫ్ట్ 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 ప్లీజ్. హలో హలో. సచ్చినోడా. లిఫ్ట్ ని చూడరా మాడా. సూపర్ గా పాడావన్నా. ఈ మాడా కుమార్ పాట అంటే జిల్లా మొత్తం చెవి కోసుకుంటుంది బాబు. ఏంట్రా లాగుతున్నావు? ఏదైనా బండేది అన్నో ఇక్కడ ఉంది. అమ్మని ఎంత స్టైల్ గా కూర్చున్నాడో చూడు. సర్లే గాని ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలమ్మా? పెళ్లికి. పెళ్లికా? ఎవరి పెళ్లికి? తహసీల్దార్ కూతురు పెళ్లికి. ఆ పెళ్లికేగా నేను వెళ్తుంటా. హే, అలాగా?
చాలు బాబు మరీ లెంగ్త్ అయిపోయింది బండి నడపాలి అన్నా ఇవన్నీ షూటింగ్ కోసం తీసుకెళ్తున్నారా? షూటింగ్ కా ఏంటి తమాషాగా ఉందా? రేడియో సెట్ అయ్యా. భారతాల దగ్గర నుంచి పెళ్లిళ్ళ వరకు ఈ చుట్టుపక్కల ఏ ఫంక్షన్ జరిగినా అన్నిటికీ మనమేనయ్యా. మన స్పీకర్ లో వచ్చే సౌండ్ కొండకి అవతల వైపు కూడా వినపడుతుంది తెలుసా? ఇందులోంచి అంత సౌండ్ వస్తుందా అన్న? అవును అవును. ఏంటి బాబు ఇది? నేను నీకేం చేశాను చెప్పు? ఇంట్రడక్షన్ లోనే ఇంత జలక్కిచ్చావు. లిఫ్ట్ ఇచ్చినంత గిఫ్టా? మాట్లాడుతుంటే అటువైపు చూస్తావేంట్రా? అటువైపు చూస్తావేంటి? అక్కడ ఎవరు? మైక్ మాట్లాడకరా, మాట్లాడుకో. మర్యాదకి ఇవన్నీ సెట్ చేసి నన్ను క్లీన్ చేసి వెళ్ళు. ఇదేంటిది ఇంత పెద్దదిగా ఉంది? అయ్యో బాబోయ్. రేయ్, అందుకే ఇందాక నువ్వు పైకి చూసావా? రేయ్ నిన్ను పాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే హల ఏమి హాయిలే రమ్మంటావా? యావడోయ్ నన్ను చూసేశాడు నన్ను చూసేశాడు యావడోయ్ నన్ను చూసేశాడు దేవుడోయ్ చిన్నోడా చిన్నోడా చూడకపోతే వచ్చి చిన్నోడా యావడోయ్ నన్ను చూసేశాడు నన్ను చూసేశాడు నన్ను చూసేశాడు ఆడవుడు ఆయనేరా నా మొగుడు ఎవర్రాది? అయ్యో వాడి స్పీడ్ చూస్తుంటే నీ మాటలు నమ్మి నన్ను రేప్ చేసేలా ఉన్నాడే. చెప్పరా నన్ను చూసావు చెప్పరా చూశాను చూశాను చెమటలు పట్టేస్తున్నాయి. అయ్యా మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. అయ్యా బాబు అయ్యా. జాహ్నవి ఇట్రా నా మాట విను. నో నో ఇట్స్ వెరీ కోల్డ్ Ever you are. ఏమైంది? అదేం లేదే, ఇన్ని రోజులు చేపలు మనల్ని కొరికి వాటికి బోర్ కొట్టేసి ఉంటుంది. ఫారెన్ నుంచి ఒక సూపర్ ఫిగర్ వచ్చింది కదా, అందుకే ముద్దు పెట్టుకుంటున్నాయి. కాలేజీలో చదివేటప్పుడు చేతితో పావునే పట్టుకునేదానివి, ఇప్పుడు చేపను చూసి ఇంతలా ఫీల్ అయిపోతున్నావు. ఏయ్ అటు చూడండి. జాగ్రత్త. హూస్ దిస్? నా లవ్వరే. వాట్? తను అందంగా ఉన్నాడు కదా, నా లవ్వర్ గా ఉంచుకుందాం అనుకున్నాను. జ్యోతి, ఈ చుట్టుపక్కల డాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఏయ్ ముందు బాడీలో ప్రాణాలు ఉన్నాయో లేవో చూడండి. ఉంది. అమ్మయ్యా, ఇప్పుడే నాకు ప్రాణాలు లేచొచ్చాయి. కమాన్ ముందు పొట్ట నొక్కుదాం. ఏమిటి నోట్లోంచి నీళ్లు రావడం లేదు? నోట్లో నోరు పెట్టి పీలిస్తే వెంటనే ఊపిరి అందుతుంది. అలా చేయవే. అయ్యో నా వల్ల కాదు బాబు, వచ్చే వారం నా పెళ్ళుంది కదా. ఏ జాహ్నవి, ఆ అబ్బాయి పాపం కదా, ఫారెన్ ఇవన్నీ సహజమేగా, నువ్వే ట్రీట్మెంట్ చేయవే. అవును
పాప అబ్బాయి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలా తాపత్రయపడుతున్నాడో చూడవే. నటించుకో, పైకిలే. Look at him, how he's staring. Stupid, idiot, nonsense, scoundrel. You, what the hell are you thinking about me? You. అయ్యయ్యో, ఈ ప్రవాహంలో ఎటు కొట్టుకుపోతున్నారో అర్థం కావట్లేదే. దేవుడా, వరదలు రాకుండా కాపాడు. కొట్టాలి. హలో చెప్పండి. హలో 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 సిగ్నల్ రావట్లేదు. హలో 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 హలో. ఒట్టి మెంటల్ బేరంలా ఉంది. హలో 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 హలో. బాబు, మీరు ప్రతాప్. జోసఫ్ గారు మీ గురించి అన్ని వివరాలు ఫోన్లో చెప్పారు. రండి. ఏంటన్నా పెళ్లి ఏర్పాట్లన్నీ అద్దరిపోతున్నట్టున్నాయి? మా ఇంట్లో మొదటి శుభకార్యం బాబు. కూర్చోండి. ఆ ముద్దెదవా ఇక్కడికి వచ్చేసాడు. ముద్దెదవా బాబు, ఆవా గేదె, పాలు. నేను అవునండి. నేను గేదె. ఆ పాలో కాఫీ, గేదె పాలో కాఫీ. మీరు భోజనం చేసే వెళ్ళాలి. మీ రూమ్ బాత్రూమ్ ఎదురుగానే రెడీగా. వాడికి నేనెంత పోకిరి దాన్నో చూపిస్తాను. తాగే స్నానం చేసి వచ్చేయండి. మా ఇంట్లో ఇడ్లీలు మల్లెపూల్లా ఉంటాయి. 2 మూరలు అట్టి పెట్టండి, వచ్చేస్తాను. హలో, నేనే నవ్వా. చెప్పి నవ్వండి. నేను ఇప్పుడు నవ్వుతా. అమ్మో. ముందు నీ నడుము నిరక్కొడతాను. జగజ్యోతి జ్యోతి జ్యోతి జగతాళ పాటే జాతి జాతి జాతి. నేను వెళ్ళాను కాపాషాన్ని, నా పిస్టల్ మాట్లాడి ఫ్రెష్ గానే. I'm a free bird. గుడ్ మార్నింగ్ అక్కో. అమ్మయ్య, డిస్టర్బెన్స్ లేకుండా స్నానం చేయాలి. ఈ మాడా కుమార్ని మంకీ కుమార్ని చేసావు కదరా వేతవ్వా. జ్యోతి, ఏంటే నువ్వు వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయి. ఎందుకు? సాంజా మాంజా సోజా సాంజా జాజా జాజా. పూర్తిగా చూసేసావా? చెప్పండి చెయ్యి. దేవుడా దేవుడా, నేను విజిల్ వేసిన తర్వాతే నువ్వు ఆన్ చేయాలి. సరే చేస్తానులే. నన్ను నానా తిప్పలు పెట్టి ఇక్కడ హాయిగా స్నానం చేస్తా. నీకు పని చెప్తానండి. ఎంత వేడి, మర్చిపోతున్నాయి. అంటారే, ఈ వేడి వేడి నీళ్ళతో నీ నోరు మురిచేస్తాను. ఏంటన్నా స్టీమ్ బాతా? రివర్స్ గేర్ వేసావు కదరా. అను, ఇది కామనే గానీ సోప్ తీసుకురావడం మర్చిపోయాను. వెళ్ళి తీసుకురాపో. సబ్బు కావాలంటారా? సబ్బు నిన్ను గబ్బు పట్టిస్తాను చూడు. గబ్బు పట్టిస్తాను. నిన్నేం చేస్తానో చూడు. దేవుడా,
నన్నా నేనేనా? అరే ఉండండి, తొందరపడకండి, తలిపేసి వస్తా. అంటే తలిపేయొద్దా? వస్తాను. అయ్యో, అక్కడ తిప్పినట్టే తిట్టి ఇక్కడ ఎలా పిలుస్తుందో చూడు. అరే ఇంత తొందరపడుతుందండి. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ దిస్ గర్ల్స్. ఏంటి వయసు ముసల్దాన్ని వినిపిస్తుంది? ఇక్కడ ఒకటి నిలుచున్నాను. షేమ్లెస్ బెక్కర్స్. అయ్యో కొంచెం లేస్తావా? ఎక్కడున్నాడు? కింద చూడరా, పైన చూస్తే ఏం తెలుస్తుంది? ఓ అన్నా, ఇక్కడేం చేస్తున్నావు అన్నా? చెడుగుడు ఆడుతున్నాను. సరే సరే అన్నా, బాగా రెస్ట్ తీసుకోవాలా? ఒకేసారి ఎన్ని అయ్యో, టైం బ్యాడ్ అంటే ఇదేనేమో. ఎంతమంది? ఒక్కడే. ఒక్కడేనా? ప్రాణం ఉండాలా పోవాలా? ఉండి ఉండనట్టు ఉండాలా, లేక లేకుండా ఉన్నట్టుండాలా, లేక రెండూ లేకుండా? వదదు, అంతొద్దు. నా పేరు వినగానే వాడు అద్దరిపోవాలి. అదిగో వాడే వాడే. పిల్లోళ్ళ ఉన్నాడా? రండి రండి. పిల్లి తోలు పీకడానికి ఈ పులి కావాలా? తీయండి రా కత్తి. పక్కన పిల్లలు పడతారని ఎన్నిసార్లు చెప్పాను రా, నొప్పెడుతోంది రా. ఏం పర్వాలేదులేండి. కోపం ఉన్న చోటే కదా ప్రేమ ఉంటుంది. ఇలా అనుకుంటే కొంచెం హాయిగా ఉంది. ఆయన రూట్ ఫాలో చేస్తే అంత సక్సెస్. అయ్యో అయ్యో, ఎవరు లేరా? నేను ఒంటరిగా చాలా కష్టపడుతున్నానే. నాకు సాయం చేయడానికి ఎవరు లేరా? ఎవరో అరుస్తున్నట్టు లేదు. నీకు విషయమే తెలీదా? ఎవరో ప్రతాప్ ని మనుషుల్ని పెట్టి కొట్టించారట. పాపం భయంతో జ్వరం వచ్చి విపరీతంగా బాధపడుతున్నాడు. ఈ రాత్రి గడవటం చాలా చాలా కష్టమట. అయ్యో, నేనే మనుషుల్ని పెట్టి అతన్ని కొట్టించానే. పోసు దుర్మార్గురాలా, అతను చనిపోయేలోగా వెళ్ళి సారీ అడిగిరా పో. ఎంజిఆర్ గారు, అయ్యో నన్ను కొట్టదు, నన్ను కొట్టదు, ప్లీజ్ ప్లీజ్. భయపడకండి. ఎవరు? నేనేనండి. ఏదో చెప్తున్నట్టున్నారు. వాళ్ళు కొట్టిన కొట్టుడికి కళ్ళు చెవులు పంచడం మానేశాయి. కొంచెం పక్కకొస్తారా? జాహ్నవి పెదాల్లా ఉన్నాయి. నేను జాహ్నవేనండి. నన్ను నీళ్ళలో తోసి చంపాలనుకున్న భూతం పిశాచి. లేదు లేదు, నన్ను నీళ్ళలో తోసి చంపాలని చూసిన భూతం పిశాచి. నేను వాళ్ళతో మిమ్మల్ని కొంచెమే కొట్టమన్నానండి. మీరేంటి కొత్తగా ఏదో చెప్తున్నారు?
కొంచెం ఎక్కడ కొట్టారండి? డోంట్ క్రై నో. తమాషాకి నేనేదో తప్పే. రెండేం చేయాలి? మీ తమాషా నాకు ప్రమాదం అయిపోయింది. చిన్నప్పుడు వచ్చిన విష జ్వరం మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందే. అప్పుడు అదృష్టంతో బయటపడ్డానని అమ్మ చెప్పింది. ఇక నేను అసలు బతకను. అమ్మా. ఏంటండి? నిన్నెవరు పిలిచారు? నేను పిలిచింది పైన మా అమ్మని. అమ్మా, నేను నువ్వు ఉన్న చోటికే వస్తున్నానమ్మా. స్వర్గంలో ఉన్న నా కన్న తల్లి, నేను నువ్వు ఉన్న చోటికే వస్తున్నాను. ఏమైంది? ఎందుకు మీరు ఇలా షౌట్ చేస్తున్నారు? అయ్యో, గుడ్డి నొప్పిగా ఉంది అమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం ఈ జెండు బామ్ రాయమంటారా? సరోజాదేవి సామాన్నికాలో. లేదు, ఒక అమ్మాయి అబ్బాయికి రాయకూడదని హిందీలో అన్నాను. ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదులేండి. మీరు అలా ఫిక్స్ అయ్యారా? గుండె మీద రాయండి. గుండె ఇటు కదా ఉంటుంది. వాళ్ళు కొట్టిన కొట్టుడు అటు ఇటు జంప్ చేస్తూ ఉందండి. ఎందుకైనా మంచిది రెండు పక్కల రుద్దండి. దిస్ సైడ్. నౌ దిస్ సైడ్. మీరు ఇలా రాస్తారని తెలుసుంటే గుండె మీద మాత్రమే కాదండి, కాళ్ళు చేతులు విరగొట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. తలనొప్పి ఎక్కువగా ఉందండి. అలా మీ ఒళ్ళో కాసేపు పడుకుంటే తలనొప్పి ఎగిరిపోద్ది. పిలిచారా? చాలా థ్యాంక్స్ ఎంజిఆర్ గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. గంట సేపు స్నానం చేసినా కూడా ఇంకా మత్తు దిగలేదంటే నమ్మండి. పాపం అండి అమ్మాయి, ఒట్టి పిచ్చి మా లోకం. నేను ఎన్నెన్నో అబద్ధాలు చెప్పానండి, దిక్కలది కూడా నమ్మదండి. కానీ అది నమ్మేసింది. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుందండి. బుక్ అయిపోయాడు. నా చెంపతు వాడి రెండు చేతులు వాయించాం. నా పట్టుతో వాడి మోకాల్ని లాగి తన్నాను. నా డాష్ తో వాడి డాష్ ని లాగి తన్నాను. పగిలింది. చివరకు ఒక ఉడుం పట్టి పట్టాను చూడు. ఆ తర్వాత వదలలేదుగా. వదలరా. కొట్టనని చెప్పు, వదులుతాను. కాళ్ళ మీద పడబట్టి ఒక ప్రాణం బతికి పట్ట కట్టింది. అయ్యో అమ్మా. ఇంకెప్పుడైనా ఈ పక్క నిన్ను చూశాను. థ్యాంక్స్ అలాట్. అచ్చరే, నీకు దెబ్బలు తగిలేంటి? ఫైటింగ్ అంటే ఆ మాత్రం తగులుతాయమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఒక 5000 రూపీస్ హాస్పిటల్ ఖర్చులకు కావాలి. వాడికి పూర్ ఫెలో. ఇదిగో. మీరే సెటప్ లో ఒక చిన్న తప్పు చేశారు. ఆ టీకి బదులు పాలు 2 పళ్ళు ఇచ్చుంటే. ఏంటి? మెట్ల కింద పామా? కాదు, పిశాచి. నాకేం తెలీదు బాబు. హలో 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 అని మాట్లాడండి. హలో, కాపాడండి. అయ్యో, ఎవరైనా కాపాడండి. కాపాడాలా? కంట్రోల్. ఎవరిని కాపాడాలి? ఆగు, నేను వదలరా. పొరం మాడ. పరిగెత్తు, ఆగు. ఆమె పెయింట్ పోయటమే కాకుండా నోటికొచ్చినట్టు తిడుతుందా? కంట్రీ బ్రోడ్. డాడీ, నిన్ను
అమ్మా తల్లే నువ్వు దిగాల్సిన స్టాప్ వచ్చింది, దిగుతావా? అమ్మా దిగో దిగో. అమ్మా ఏమిటి ఎవరు వచ్చింది? సిక్సర్. ఏంట్రా బాగా ఉంది, వెళ్ళి తీసుకో. అబ్బా నేనే పెట్టుకుంటానులేవే, నువ్వు బాల్ తీసేవో. రా తీసిస్తాను. తొక్కలో ఏంటి ఇక్కడ గొడవ? వీడి బాల్ బావిలో పడిపోయింది మేడం, అందుకే ఏడుస్తున్నాడు. దానికి ఎందుకు లంగా పట్టుకోవాలి అవుతావు? జరగకుండా లోపల పడింది బాలని బాబా. ఏడోకరా, నా మాట విను, అంకుల్ తీసిస్తాను. ఏమీ కనబడట్లేదే. ఇదిగో మేడం, గట్టిగా పట్టుకో. ఏంటంటే ఏంటి ఇక్కడ ప్రాబ్లం? ఏంటన్నా బాగా తడుస్తున్నావు? వర్షంలో తడిచావా? ఇదిగో టవల్ తుడుచుకొని పైకి వచ్చి. ఇదేనండి జరిగింది. ఏంటండి చిన్న మ్యాటర్, దీనికి ఇంత కష్టపడాలా? రండి, ఎలా పైకి లాగాలో నేను నేర్పిస్తాను. పట్టుకోండి, లాగండి. పైకి వస్తుందా? ఇటు పట్టుకోండి, లాగండి. పైకి వచ్చేసింది. పైకి వచ్చేసిందండి. నేర్చుకున్నారా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? నేను పైకి వచ్చేసాను రా. ఇప్పుడు నేను ఒకసారి ట్రై చేస్తాను. మరి నేను వదిలేను. రండి రండి అమ్మా, రండి. ఏ బావగారికి అందులో కూడా అనుభవం ఉందా? లేదండి లేదండి. మరైతే నా ఫ్రెండ్ ఎలా కాపాడతారు? అలా ఏం కాదండి. అది కూడా లేదా? ఏమిటే అల్లుడు గారిని నడిపిస్తున్నారు? మీరు రండి. హే, బావగారికి ఏమీ తెలియదు అనుకుంటా. నేను నేర్పించేస్తాను. రేయ్, నా తమ్ముడికి నీ కూతుర్ని ఇస్తానని ఇప్పుడు వేరే ఎవరికో కట్టబెట్టావేంట్రా? అన్ని వివరంగా బ్రోకర్ తో చెప్పాను కదా. వాకప్ చేస్తే మీ తమ్ముడు తాగుబోతూ అమ్మాయిలు పిచ్చాడు, చాలా సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడని తెలిసింది. మీ సంబంధం మాకు నచ్చలేదు. మగాడన్నాక తాగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు. వీళ్ళతో ఏంటన్నా మాటలు? ఆ అమ్మాయిని నేను ఎత్తుకొస్తాను. హే మిస్టర్, మరి ఎక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే I'll call the police. పోవే, వెళ్ళి పిలుచుకోపో. ఎవరన్నా దగ్గరకు వచ్చారో నరికి పారేస్తాను. ఏంటో చూస్తాను వచ్చినా, ఏదో ఒకటి చెయ్యి. నీకేం కావాలని ఇస్తాను, నా ఫ్రెండ్ ని కావాలి. అన్నా, ఆడెవరి తమ్ముడో తెలిసే ఆడి మీద చేసావా? అన్నా, అక్కడి నుంచి మాట్లాడతావేంటన్నా? ఇక్కడికి వచ్చి కాపాడనా. ఇస్తారు కదా. ఇస్తాను. మీరెళ్ళండి.
డబ్బులు ఇచ్చారు కదరా. ఎలవయా వాడు ఎముకలు కొడుతున్నాడు. ఈశ్వర శంకర నాద శరీరా పరా వేద విహార. నువ్వు పదరా. మీ అన్న దెబ్బలు తిన్నా ఒక హీరో దగ్గరే తిన్నాడని గర్వంగా ఫీల్ అవ్వండిరా. బాబు చాలా థ్యాంక్స్ బాబు, మీరు చల్లగా ఉండాలి. చాలా థ్యాంక్స్ ప్రతాప్. ఏంటిది? అలాగేనమ్మా, వెళ్ళొస్తామండి. ఏమ్మా జాహ్నవి కూడా వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందా? తను పొద్దున్నే వెళ్ళిపోయింది నాన్న. పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి తురకత్తి మీసాలో జుట్టంతా ఉంగరాలు, తురకత్తి మీసాలో జుట్టంతా ఉంగరాలు, బిరుసైన పెసరు పైరు వేసిన తర్వాత దానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను, బాగా వినండి. వేపాకులని కాకర విత్తనాలని బాగా ఎండబెట్టి దాన్ని దంచి పౌడర్ చేసి ఆ పొడిని 1 లీటర్ నీటిలో 100 గ్రాముల చొప్పున కలిపిన తర్వాత పైరు మీద దాన్ని చల్లి Savaskia, 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 Roskia, Budosko, Adasko, Kidaskia, Indonesia, Usko, Usko. ఏమైంది నాకు? అయ్యో నాకేదో అయిపోయింది. మన ఎలక్ట్రానిక్ బుర్ర అన్ని ఛానల్స్ కి వర్కౌట్ అవుతుంది. హలో హలో, నేనండి. ప్రతాప్. బానే గుర్తున్నానే. ఏంటండి చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయారు, ఏవేవో ఇస్తానని. పర్లేదు, వదిలేండి. ఏంటో తెలియట్లేదండి, వచ్చిన దగ్గర నుంచి మీ జ్ఞాపకాలే. ఎవరిని చూసినా మీలాగే ఉన్నారు, టీవీ పెట్టినా మీరే కనిపిస్తున్నారు, పేపర్లో కూడా మీరే ఉన్నారండి. దీనికి అర్థం ఏంటో అర్థం కావట్లేదండి. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్. మీకు చెప్పాలనిపించింది, ఇదేనండి నా నెంబరు. మీకేమైనా సమస్య అయితే కాల్ మీ. హలో అయ్యో, ఎక్కడ చూసినా వీడే కనిపిస్తున్నాడే. ఇదేనండి నా నెంబరు. ఎరా పికప్ చేసుకోవడానికి ఎంతసేపా? టైర్లో గాలుందా? లారీ టైర్ ఫిక్స్ చేశాను, త్వరగా కూర్చో. పద పద త్వరగా. నన్నేం అడగాలి? స్ట్రైట్ గా మ్యాటర్కి వచ్చేస్తానండి. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానండి. అవునండి, మా అబ్బకి అబ్బబ్బబ్బబ్బా, ఈ అమ్మాయి వాళ్ళ అబ్బకి అబ్బబ్బబ్బబ్బా బాల్య స్నేహితులు.
ఆ స్నేహం తరతరాలు కొనసాగాలని ఒక ఒప్పందం చేసుకున్నారు. అకార్డింగ్ టు దాట్ మా నాన్న అబ్బకి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఒక మగో లేక ఆడో, ఈ అమ్మాయి వాళ్ళ అబ్బకి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఒక మగో ఆడో పుడితే వాళ్ళకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ విధాడిన వింత నాటకం ఏంటంటే ఇంతవరకు మా 2 కుటుంబాల్లోనూ ఇక్కడ ఒక ఆడ, ఇక్కడ ఒక ఆడ, ఇక్కడ ఒక మగ, ఇక్కడ ఒక మగే పుట్టడం జరిగింది. ఇప్పుడే మొదటిసారిగా మా అబ్బకి అబ్బబ్బబ్బ కోరిక ప్రకారం నేను మగాడిగాను, ఈ అమ్మాయి వాళ్ళ అబ్బకి అబ్బబ్బబ్బ కోరిక ప్రకారం ఈ మల్లెతిగ ఆడపిల్లగాను పుట్టి మా ఇద్దరికి పెళ్లి జరగబోతోంది. ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. మీకు ఇంకా సరిగ్గా అర్థమైనట్లేదు. మా అబ్బకి అబ్బబ్బబ్బ మందు కొడదామా? ఏదో అన్నట్టున్నారు, కానీ నాకు అది రాంగ్ గా రీచ్ అయింది. తాగుదావా అని అడిగాను. నీ మట్టి బుర్రకి ఇప్పుడైనా అర్థమైందా? చెప్పండి సార్. అదేనండి మా నీ అబ్బకి అబ్బబ్బబ్బా, దీని అబ్బకి అబ్బబ్బబ్బా ఓ ఒప్పందం చేసుకున్నారు. అకార్డింగ్ టు దాట్ నీ అబ్బకి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఓ మగాడో ఆడదో పుడితే ఈ మల్లెతిగి అబ్బబ్బబ్బ కుటుంబంలో ఆడదో మగాడో పుడితే వాడికి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ విధి బాలేక ఇక్కడ ఆడ, ఇక్కడ ఆడ, ఇక్కడ మగ పుట్టి చచ్చినందువల్ల పెళ్లిళ్ళు జరగలేదు. ఇప్పుడే మొట్టమొదటిసారిగా నీ అబ్బకి అబ్బబ్బబ్బ ఆశపడినట్టుగా నువ్వు, దీని అబ్బకి అబ్బబ్బబ్బ ఆశపడినట్టు ఈ మల్లెతిగా పుట్టి చచ్చినందువల్ల మీకు పెళ్లి చేయాలనుకున్న ముసలాళ్ళ నిర్ణయం. నీ మనసులో అసలు ఏముందో చెప్పి చావరా పిచ్చన. అదేనంటే మా అబ్బకి నేను చెప్పు. రేయ్, నేను 15 సంవత్సరాలకి పాయింట్ వేసాను రా. ఇప్పుడు నా ఏజ్ 21. రోజు నా వెనక 5 తిరిగేవాళ్ళు. అందులో 2 లవ్ లెటర్స్ ఇచ్చేవాళ్ళు. చాలా మంది తిరిగేవాళ్ళు. అందులో చాలా మంది ఫారినర్స్. కానీ ఎవ్వరికి దొరకని జాహ్నవి, ఎప్పుడూ మత్తుగా చూసే నీ కళ్ళు, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండే నీ అమాయకపు మొహము, నోరే తెరవకుండా మాట్లాడే నీ స్టైల్, 4 రోజులు షేవ్ చేయకుండా ఉన్న నీ గడ్డం, కాలేజ్ అబ్బాయిలా ఉన్న నీ బాడీ, నీ డాన్స్, నీ ఫైట్, నేను పూర్తిగా నీకు పడిపోయేలా చేశారా. Stupid. మన ప్లాన్ ప్రకారం జాహ్నవి నన్ను లవ్ చేసేలా చేశాను. ఇక తర్వాత ఏం చేయాలి? ఓకే, Happy married life. Wish you all the best. Congratulations. 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 Wish you happy married life. థ్యాంక్ యూ. ఏ రండి వెళ్దాం. మన పెళ్ళి ఎప్పుడు? హనీమూన్ ఎక్కడే? వెళ్ళొచ్చి చెప్తానులే. ఓకేనా? దానికి మా నాన్న ఓకే అనాలి. ఓకే, మీట్ అవుదాం. అది అంత ఈజీ కాదు. మా నాన్న ఎప్పుడు ఎక్కడుంటారో ఆయనకే తెలీదు. వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. అనయ్య, జేడి. బ్రదర్ జేడి.
Sean, my dear friend, how are you? Good, good. How are you doing, JD? Long time no see. Any news? మన రాఖీని ఎవరు చంపారో ఇంకా తెలియలేదా? మనకి ఇండియాలో బిజినెస్ ఎనిమిస్ అంటూ ఎవరూ లేరు. బట్ రాఖీ పోలీసులకు దొరుకుంటే మనందరి జాతకాలు కూడా దొరికిపోయేవి. సో ఒక విధంగా రాఖీని చంపినవాడు మనకి మేలు చేసినట్టే. కానీ రాఖీని చంపినవాడు ఎవడు, ఎందుకు చంపాడన్నదే తెలియడం లేదు. నాకు తెలుసు. మొత్తం 3, అందులో ఒకడు పోయాడు. ఇప్పుడు ఇద్దరిలో ఒకడు నేసేస్తే చివరకు మిగిలేది ఒక్కడే. వాడిని ఇప్పుడే లేపేస్తే సారీ మై ఫ్రెండ్, ఐఎమ్ రియల్లీ సారీ. రాఖీని చంపింది నువ్వేనన్న ఇన్ఫర్మేషన్ నాకు రాగానే నాకు కోపం వచ్చింది. కానీ నన్నే అనుమానించి నా వెనకే మనిషిని పెట్టడం చూస్తే నువ్వు కాదని కన్ఫర్మ్ అయిపోయింది. నేను కాదని ప్రూవ్ చేసుకున్నాను. సో మన రాఖీని చంపింది మరెవరో అని అర్థమవుతుంది. సారీ జేడి, నిన్నే అనుమానించి నీ గ్రూప్లో మనిషిని పెట్టాను. ఓ కమాన్, ఫ్రెండ్స్ మధ్య సారీ థ్యాంక్ యూ ఏంటి? ఇట్స్ ఓకే. వాట్ యు సే జెంటిల్మెన్? కరెక్ట్. రాఖీ ప్లేస్ లో ఇండియాలో ఇంకో నమ్మకమైన మనిషిని పెట్టి బిజినెస్ చేయడం మానేసి మళ్ళీ మనకి గొడవ ఎందుకు? 25 సంవత్సరాల నుంచి జరుగుతున్న మన డ్రగ్స్ అండ్ ఆర్మ్స్ నెట్వర్క్ కట్టవకూడదు. రైట్. నా 25 ఏళ్ల ఫ్రెండ్కి నేనిచ్చే ఓ చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ షాన్. బట్ యు నో సంథింగ్, నేనెప్పుడు ఏది ఊరికే తీసుకోను. నేను నీ స్నేహానికి ఇచ్చే నజరానా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. బాస్, నాకు తెలియకుండా వాడి గ్రూప్లో మన మనిషా? ఆ ఎదవే మన గ్రూప్లో మనిషిని పెట్టినప్పుడు మనం పెట్టలేదంటే పరువు పోదు. అందుకే వాడి మనిషిని వేసేశాను. వాడు బతుకొచ్చి నిజం చెప్తాడా? Hi Dad, how are you? Fine, how are you? Dad, I miss you. I miss you too. ఏమ్మా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నావు? కారణం బాయ్ ఫ్రెండ్? How you're cool, Dad. That's your dad. Can I speak to that lucky boy? Sure, 1 second. ఇదిగో మాట్లాడు. హలో అంకుల్. Hello. Congrats, young man. Come to Munich. Stop. Clear, please. Dad is always security conscious. Welcome home, my darling. Dad. Hi, Dad. How are you? I'm fine. Good. Dad, this is Pratap. Pratap. హాయ్ అంకుల్. Hi, nice name. థ్యాంక్స్. Dad, మీరు మాట్లాడుతుండండి. I'll be there in 5 minutes. Yeah. Please. $100 million ఎంపైర్ ఏకైక వారసురాలు నా కూతురు జాహ్నవిని నీకిచ్చి పెళ్లి చేయాలా? నో ఛాన్స్. యూ మస్ట్ బి కిడింగ్. సరే, నా కూతురుని మర్చిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? కెన్ ఐ గివ్ యూ ఎ బ్లాంక్ చెక్ అని అడగడానికి నేనేం పిచ్చోడిని కాదు. JD, నా కూతురుతో పాటు వచ్చావు కాబట్టి ఇంకా బతికున్నావు. లేదంటే నా సెక్యూరిటీ గార్డ్స్. గుడ్. పెట్టిన టార్గెట్ తప్పైనా
నీ గురి మాత్రం తప్పలేదు. వీడిని చెక్ చేసి పంపింది ఎవరు? సార్, కత్తిని బెల్టులో పెట్టుకొచ్చాడు, కళ్ళు దొబ్బాయా? ఐ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్ ఎవర్ అగైన్. యా, ఏం చెప్తున్నాను? ఎస్, గురి కరెక్ట్ గానే ఉంది. కానీ నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నీకేం అర్హత ఉంది? ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ ఫినిష్ చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఏమయ్యా, నువ్వు ఒక 420వి, నేను ఒక ఫ్రాడ్ని. ఇందాక ఒక ఫిలిం చూపించాను కదా, అంతకంటే ఇంకేం అర్హత కావాలి? అయినా కాబోయే మామవి ప్రేమగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నీ క్లోజ్ ఫ్రెండ్ రాకీని లేపేసింది నేనేనండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంకా కావాలా? నువ్వు డబ్బు కోసం పనిచేసేవాడు అని తెలుసు. రాకీని చంపడానికి నీకు డబ్బు ఇచ్చింది ఎవరు? నాకు ఫిట్టింగులు పెట్టడం తెలియదు, ఫినిష్ చేయడమే తెలుసు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి బతికి బయటపడ్డవాడు లేడు. నేనున్నానుగా మావా. I like your guts. నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే నువ్వు చైనా గేట్ హోటల్కి బయలుదేరు. No, don't shoot. Everything explosive.
అరే ఏంటి బ్రదర్ నువ్వు అంతా విని వాట్ అంటావు? వాడు ఎవడు ఏంటి ఎక్కడుంటాడో వెంటనే కనిపెట్టాలి. నా కొడుకు నాకు మాత్రం దొరికాడంటే ఏంటది? వీడిని ఫోటోలు చూసినా దడపడుతుంది. I'm Pratap. I'm not at home right now. You can leave the message after the beep. Bye. We're calling from Citibank. If you're interested in taking a personal loan, please call this number. ప్రతాప్, అమ్మని మాట్లాడుతున్నాను. నేను బుధవారం ఉదయం 11 గంటలకి లుఫ్తాన్సా ఫ్లైట్ లో అక్కడికి వస్తున్నాను. నువ్వు రిసీవ్ చేసుకో. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. కమ్ ఆన్, లెట్స్ గో. అదిగో వాడే. Come on, turn. Come on, shoot. హే, అమ్మ వచ్చేసింది. Shoot him. No! అంకుల్, ఏమైంది? Stupid. తను నా వైఫ్. కన్నయ్య, త్వరగా లోపల పెట్టు. ఎక్కడదండి అంత డబ్బు? మిలిటరీలో చేరి దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఏం లాభం లేదు. శత్రు దేశానికి ఓ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లక్షలు కొమ్మరించాడు. దేశాన్ని కాపాడవలసిన వాళ్లే ఇలా ద్రోహం చేయడమా? ఏంటి భరతమాతలాగా డైలాగులు కొడుతున్నావు? డబ్బు కోసం దేశాన్నే కాదు, నిన్ను కూడా అమ్మేస్తాను. నాకు డబ్బేనే ముఖ్యం. సిగ్గుగా లేదు? దేశం కోసం నువ్వు ప్రాణాలు వదిలితే వైదవ్యాన్ని కూడా నేను గర్వంగా స్వీకరించేదాన్ని. కానీ ఒక దేశ ద్రోహికి భార్యగా నేను బ్రతకలేను. ఇన్నేళ్ల తర్వాత మనం కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఇద్దరిని ఆ విధే కలిపింది. అవును, విధే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మిమ్మల్ని కలవడానికి కాదు, నా బిడ్డని కలవడానికి. నువ్వింకా మారలేదా శాంతి? అర్థం చేసుకో. అప్పుడు నేను ఏం చేసినా అది మీకోసమే చేశాను. ఇప్పుడు నేను పెద్ద కోటీశ్వరుణ్ణి. డబ్బుతో దేన్నైనా కొనగలను. ఆ డబ్బుతో వీలైతే ఒక భార్యని బిడ్డని కొనుక్కోండి. ప్లీజ్, గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించు శాంతి. తల్లి లాంటి దేశాన్ని తాకట్టు పెట్టేవాడికి క్షమాపణే లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. శాంతి,
అమ్మ ఇంకా గతాన్ని మర్చిపోలేదు నాన్న. కొద్ది రోజులు పోనివ్వండి, నేను నచ్చ చెప్తాను. కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావు. మీకోసమే నేను 20 ఏళ్ళుగా తప్పించిపోయాను. నేను దీనికోసం 20 ఏళ్ళగా వెయిట్ చేస్తున్నాను నాన్న. You're great, my son. Hello, everybody. Sir, what's the problem, sir? What happened, sir? Attention, everybody. This is the control room calling. Over. Okay, message received. Over. Okay, I'm keeping a watch. Tell me the moment you see it. Okay. I spotted the monkey. Keep a watch on it. Don't let it escape. Send a force soon. It looks dangerous. Come fast. Wait, man! Wait, man! Wait, man! Both photos are matching perfectly. Take its lip print. 200% matching. Take it to the zoo! Sir, I am not African monkey. I am Mada, Norman Manshi from India. Indian? Yes, India. Bollywood? Avunu Hollywood. No Hollywood. Bollywood dance, you know? Yes. Sure, we will let you go. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो. Life is a cocktail. थोड़ा सा डीप डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा नव डालो. Life is a cocktail. सुनो सुनो one more time. Let's all dance and sing and rhyme. రే మాడా వాళ్ళు డాన్స్ కి ఫిక్స్ అయిపోయారు. ఇదే మంచి టైం. సరదా నదిలో మునగే మునగే. It's okay. Soda problem. Mada? అయ్యయ్యో, ఈ ఊరు పోలీసులు నిన్నంత టార్చర్ పెట్టారా? సర్లే ఇంక ఏడవకు. నేను పోలీసులతో మాట్లాడి నిన్ను బయటికి తీసుకొచ్చానుగా. అవును, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చిన్నప్పుడు మా తమ్ముడు తప్పిపోయాడు. వాడు ఇక్కడ ఉన్నాడని ఎవరో చెప్పారు. వాడి కోసమే ఇక్కడికి వచ్చాను. వాడు కనబడితే గానీ నేను తిరిగి వెళ్ళాను. ఆల్ ది బెస్ట్. అది సరే, సగమే ఉందేంటి పైన? అదే ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కేప్పుడు అడ్డంగా ఉందని అందరూ కలిసి కట్ చేసి పారేశారు. ఓకే, డోంట్ వరీ మాడా. నా ఫ్రెండ్ ఇంట్లో నువ్వు ఉండేలా ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ జాహ్నవి. 1 second. హలో, ఒక హ్యాపీ న్యూస్. వాట్స్ దాట్? మా నాన్న దొరికారు. మా నాన్న మీ నాన్న థిక్ ఫ్రెండ్స్ అట. వావ్, దట్స్ గ్రేట్. Ladies and gentlemen, and my friends, today is the happiest day in my life. I'll introduce you to a VIP in my life, my son, Pratap. Wille, let's go. Wille, let's go. Wille, cool. Wille, he's cool. Wille, cool. Wille, he's cool. Na 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 na. Wille is so cool. Na 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 na. హాయ్ అంకుల్. మనం ఎప్పుడు ఫ్రెండ్సే. ఓ యు ఆర్ రైట్. మా అబ్బాయి నీకు ముందే పరిచయమా? నీ కొడుగ్గా తెలియక ముందే
కాబోయే అల్లుడిగా తెలుసు. ఇస్ ఇట్ ఫ్యాబులస్? వావ్, గుడ్ గుడ్. పార్ట్నర్స్ అయిన మనం వియ్యంకులం అయిపోయాం. ఈ కొత్త బంధంతో ఇక అన్ని రంగాల్లో మనమే నంబర్ 1. లెట్స్ సెలబ్రేట్. కమ్ ఆన్ బేబీ, కమ్ ఆన్. I just can't stop loving you. ఎవరది? డామిట్, ఫారెన్ కి వచ్చిన యూరిన్ ని మానవా? I just can't. Go, Becker! బ్లడీ ఫూల్, ఎవరు ముందు నీ ఆటలు? Sean. No. వావ్, ఈ ప్లేస్ ఎవ్వరికీ తెలీదు. అంతెందుకు, తమ్ముళ్ళ నాకు కూడా ఉంటున్న మ్యాక్స్ కూడా తెలీదు. ఇప్పటి వరకు నాకు, ఇప్పటి నుంచి నీకు. నీకు అంతా చెప్పేయాలి, ఎందుకంటే నువ్వే నా వారసుడివి. ఇక అంతా నువ్వే. ఐఎమ్ ఎ బిట్ ఎక్సైటెడ్. కమ్. ఇందులో బ్లూ రేడ్ డిస్క్ ఉంది. ఆ డిస్కులో జేడి యొక్క జాతకమే ఉంది. రాక్షసుడి ప్రాణాలు చిలక దగ్గర ఉందంటారు కదా, అదే విధంగా జేడి ప్రాణం ఈ డిస్కులో ఉంది. సేమ్ వే మన ప్రాణాలు వాడి దగ్గర ఉన్నాయి. ఐ మీన్, మనకి సంబంధించిన అన్ని సీక్రెట్స్ వాడి దగ్గర ఉన్న డిస్కులో ఉన్నాయి. నువ్వు జేడి కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ డిస్కు నీకు సొంతమవుతుంది. ఆ 2 డిస్కులు మన దగ్గర ఉంటే
మనమే ఈ ప్రపంచానికి ఎంపరర్స్. ఐ ఫీల్ ఐఎమ్ అట్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. అంతా నీకు అప్పగించేశాను. ఇకపై హాయిగా రెస్ట్ తీసుకుంటాను. డోంట్ వరీ, ఇక మీకు శాశ్వతంగా రెస్ట్ ఇచ్చేస్తాను. జాహ్నవి, ఎక్కడున్నావు? అందనంత ఎత్తులో. ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? నా ఫ్రెండ్ బర్త్డే నాతో పాటు వస్తానన్నావు, మర్చిపోయావా? ఎప్పుడు వస్తావు? ఇదిగో 2 minutes లో వచ్చేస్తాను. 2 minutes లోనా? ఎగురుకుంటూ వస్తావా? హలో, ఐ లవ్ యూ. I don't know how this happened. We have informed his son is on the way. నాన్నగారు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు బాబు. ఎంత వెతికినా బాడీ కనిపించలేదు. దుఃఖాన్ని ఆపుకోవద్దు బాబు. ఏడిస్తే గుండె భారం తగ్గుతుంది.
ఏంటి ప్రతాప్ కలదోడు వంకే చూస్తున్నావు? ఈ కూలింగ్ గ్లాస్ ఎవరితో తెలుస్తోందా? మా అన్నయ్యని చంపింది ఆ జేడీఏ. ఆ జేడీని నేను వెంటనే లేపేస్తాను. వాడేమీ సామాన్యమైన వ్యక్తి కాదు. వాడికి తెలియకుండానే వాడిని లేపాలి. ప్లాన్ ఏంటో నేను చెప్తాను. Everybody, everybody, rock your body. Hey! Hey! వెల్ డన్ ప్రతాప్. మన డీల్ కోసం మీ నాన్నని చంపేశావు. సారీ. షాన్ మా నాన్నే కాదు. వాట్ ఆర్ యు సేయింగ్? ఆ ఫ్రాడ్ మా నాన్న అయ్యే ఛాన్సే లేదు. నేను వాడి కొడుకుగా నటించాను. దట్స్ ఇట్. దట్స్ గుడ్ వన్. అవును, నువ్వే తన కొడుకు అని షాన్ ఎలా నమ్మించావు? సింపుల్. అతని వైఫ్ ద్వారా. ఆవిడ కొడుకు చిన్నప్పుడే తప్పిపోయాడట. ఆ కొడుకు నేనేనని చెప్పి పుత్ర శోకంతో ఉన్న ఆవిడ్ని ఈజీగా నమ్మించాను. సూపర్. మీ బ్లూ రెడ్ డిస్క్, మీ సీక్రెట్స్ అన్ని బ్యాంక్ ఆఫ్ స్విస్ లాకర్లో ఉన్నాయి. ఇదే దాని పిన్ నెంబర్. గ్రేట్ జాబ్. లెట్ మీ సీ. గుడ్ వర్క్ ప్రతాప్. నెక్స్ట్ ఏంటి? మిమ్మల్ని చంపబోతున్నట్టు షాన్ మొత్తం టీంని తీసుకొచ్చి మీ ప్లేస్లోనే ఫినిష్ చేయబోతున్నాను. వావ్, యా. ఎలా? చెప్పు. కొన్ని విషయాలు వినడానికంటే చూడ్డానికే థ్రిల్లింగ్గా ఉంటాయి. సీ మీ ఇన్ యాక్షన్. సీడీ పంపించావా? ఇక వాళ్ళల్లో వాళ్లే కొట్టుకు చస్తారు. మన డీల్ కోసం మీ నాన్నని చంపేశావు. ఐఎమ్ సారీ. షాన్ మా నాన్నే కాదు. వాట్ ఆర్ యు సేయింగ్? నేను వాడి కొడుకుగా నటించాను. మిమ్మల్ని చంపబోతున్నట్టు షాన్ మొత్తం టీంని తీసుకొచ్చి మీ ప్లేస్లోనే ఫినిష్ చేయబోతున్నాను. అందరూ లోపలికి వెళ్దాం. జేడీని రౌండప్ చేసి వాడి చోటే వాడిని లేపేద్దాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు, సిగ్నల్ ఇవ్వు, అప్పుడు మేమందరం వస్తాం. కరెక్ట్? కరెక్ట్. నువ్వు ముందెళ్ళు. ఫినిష్. ప్రతాప్, జేడీ సీడీ పంపించాడు. నీ గుట్టు రొట్టయిపోయింది. మా అన్నయ్యని చంపడమే కాకుండా మెగాస్టార్లా ఎంత సూపర్ యాక్టింగ్ చేశావురా. భరించలేకపోయావన్నా. మనకంటే వీడు విపరీతంగా ఏడ్చాడు. వీడిని రేయ్, నేనేమన్నా రేయ్, ఎవరు నువ్వు? మా అన్నయ్యని ఎందుకు చెప్పావు? నీకు జేడీకి సంబంధం ఏమిటి? చెప్పకపోతే నేను ఇప్పుడే చంపేస్తాను. చెప్పు. నీకు 10 seconds టైం ఇస్తున్నాను.
కాల్చాలని డిసైడ్ అయితే కాల్ చేయాలి. అది మానేసి ఎవ్వరు ఏంటి తొక్క తోలు అని. బ్లడీ ఫూల్స్. ఈ పాటికి ప్రతాప్ పైకి వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు స్విస్ బ్యాంక్ వెళ్ళి లాకర్లో ఉన్న బ్లూ రెడ్ డిస్క్ తీసుకురా. బాంబు కదరా నామం. లడ్డు ఎలా ఉంది? సూపరా. మీకోసమే స్పెషల్ గా తిరుపతి నుంచి తెప్పించాను. దేవుడు చెట్లల్లో పుట్లల్లో మాత్రమేనా ఉంటాడు? స్విస్ లాకర్లోనూ ఉంటాడు మావా. అదేదో జస్ట్ తమాషకి. అదే ఊరికే జస్ట్ తమాషకని. బావా బామదులతో తమాషాలు ఆడుకో, కాబోయే అల్లుడితో కాదు. మామ్స్, ఎనీ వీడియో కవరేజ్? స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్. అదేదో నేను మీ అమ్మాయిని మీట్ అవ్వాలి. కార్లన్నిటినీ బ్లాస్ట్ చేశాను. కొంచెం మీ బండిని యూజ్ చేసుకుంటాను. టైంకి వెళ్ళలేదంటే జాను కోప్పడుతుంది. మీరలా వాకింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళండి. బాయ్. నువ్వు డ్రైవ్ చేయ బంగారం. Yo, check it out, check it out. Get up, no, let's get it out. Short my talking, no, cho. Yo, check it out, check it out. Get up, no, let's get it out. Short my talking, no, cho. Let's go. Hey, Rocky! నా మనిషి ప్రతాప్ ఆ బ్లూ రే డిస్క్ ని నాకు కొరియర్లో పంపించాడు. దాంతో మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. హలో, నేను రాఖీ. నా బ్లూ రెడ్ డిస్క్ ఎక్కడ్రా? ఏంటా చూపు? నిద్రపోతున్నాడు లేపుకొచ్చి అడ్డమైన ప్రశ్నలు వేస్తే ఇలాగే చూస్తాడు. డిస్క్ ఎక్కడ్రా? నా దగ్గరే ఉంది. ఏ? యూ లయర్. డిస్క్ ఎందుకు ఇండియాకు పంపించావు? ఓహో, నేను సేఫ్గా ఇండియాకు వెళ్ళాలి కదా, అందుకే. ఓకే, కూల్ కూల్ కూల్. ఇప్పుడు చెప్పు, ఎంత డబ్బిస్తే డిస్క్ ఇస్తావు? మిస్టర్ జే డి, నేను డబ్బు కోసం హత్యలు చేసేవాడిని. అయినా 10 పైసలు కూడా తీసుకోకుండా నీ పార్ట్నర్ షాన్, మ్యాక్స్, అతని కొడుకు అందరినీ క్లోజ్ చేశాను. ఎందుకని? మన డీల్ ప్రకారం నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు. కానీ నువ్వు డబుల్ గేమ్ ఆడి నన్నే చంపాలని చూసావు. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను లేపేస్తాను. నీ వల్ల కాదు. నన్ను చంపడం నువ్వు ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. మనం లవ్వర్స్ లాంటి వాళ్ళ మామ్స్. నేను లేకుంటే నువ్వు లేవు.
నా మీద ఒక చిన్న గీత పడ్డా కూడా నీ డిస్క్ స్క్రాచ్ లేకుండా పోలీసులకు చేరుతుంది. నీకు నీ డిస్క్ కావాలంటే మీ అమ్మాయి జాహ్నవిని నాకిచ్చి పెళ్లి చెయ్యి. మామూలుగా వరకట్నం పెళ్ళింటి వాళ్ళే ఇస్తారు, కానీ నీ కూతురికి కన్యాశుల్కంగా నీ రహస్య బ్లూ రే డిస్క్ ని పెళ్లి కొడుకు నేనిస్తాను. డార్లింగ్, దిమ్మ తిరిగిందా? నువ్వు పుట్టక ముందు నుంచే నేను పని చేస్తున్నాను రా. నాతోనే గేమ్స్ ఆడతావా? నువ్వేంటో నాకు డిస్క్ ఇచ్చేది? నీతో పాటు ఇండియా వస్తా, నీ దేశంలోనే నీ చేతులతోనే ఆ డిస్క్ ను నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటా. ఏంటమ్మా, ఏమైంది? ప్రతాప్ మీ అబ్బాయి కాదమ్మా. మీ భర్తని చంపడం కోసమే మీ అబ్బాయిలా నటించాడు. వాడొక హంతకుడు. ప్రతాప్ నా కొడుకు కాదని నాకు తెలుసు. వాడు నా భర్తను చంపలేదమ్మా. ఒక దేశద్రోహికి మరణశిక్ష విధించాడు. ప్రతాప్ ఎంత గొప్పింటి బిడ్డో నీకు తెలుసా? వాళ్ళ నాన్న ఎవరో తెలుసా అమ్మా? Yes, Major. Well done. It was a fantastic job. Thank you, sir. I did my duty. Please. లాస్ట్ టైం బార్డర్కి ఆయుధాలు తీసుకువెళ్తున్న మన ట్రక్ని తీవ్రవాదులు దారి కాచి కొల్లగొట్టారు. వాళ్ళని మనం పట్టుకోవాలి. I am giving you charge of this operation, Major. I will finish off everything, sir. Best of luck. రేపు జరగబోయే ఆపరేషన్ గురించి మాట్లాడడానికి పిలిచాను. చెప్పండి. ప్లాన్లో చిన్న చిక్కొచ్చింది. ఏంటి? నాకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన యంగ్ ఆర్మీ ఆఫీసరే రేపు ఇన్ఛార్జ్ అట. పేరు? డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సీక్రెట్ గా ఉంచారు. దీన్ని డీల్ చేయడం కొంచెం కష్టమే అనిపిస్తోంది. కష్టపడకపోతే ఏది జరగదు. బాగా ఆలోచించండి. 100 కోట్లు, ఒక్కొక్కరికి 25 కోట్లు. దేశం కోసం ఎంతో చేశాం. ఏమిచ్చారు? 50 రూపాయల రమ్ము 5 రూపాయలకి ఇచ్చారు. అంతే. ఇది లాస్ట్ అసైన్మెంట్. ఎంతో మందిని చంపాం. మన కోసం ఒక్కరిని చంపుదాం. లైఫ్ ఇస్ సెటిల్. వెల్ సెట్ పార్ట్నర్. శభాష్. దేశానికి సేవ, ఇంట్లో సేవ. బ్రదర్, అందరిళ్లలోనూ జరిగేదే. కూర్చోరా. థ్యాంక్ యూ రా. ప్రతాప్, చాక్లెట్. దాన్ని మీరే తినండి అంకుల్, నాకు గన్నే కావాలి. వీడికి అమ్మ పోలికలు అనుకుంటే నాన్న పోలికలు వచ్చాయే. మేజర్ ఈశ్వర సుపుత్రుడు కదా, బుద్ధులు అవే వస్తాయి. గన్ను తర్వాత కొనిస్తాను. బ్రదర్, రేపు ఒక కేసు విషయంగా మలేషియా వెళ్తున్నాను. రావడానికి 1 మంత్ పట్టొచ్చు. ఎవరా కేసు? రేయ్, వేళకోళం చేయకు. ఇంటర్పోల్ కేసురా. టిఫిన్ రెడీ. పదో బ్రదర్, వచ్చిన పని చూద్దాం. ఓకే.
जल्दी कर जल्दी कर निकाल వాళ్ళని రమ్మందామా ఆజా 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 चल 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 ఏదో తెలియక తప్పు చేస్తాం ఇంకెప్పుడు చేయవచ్చు మేము తెలుగు వాళ్ళమే కావాలంటే సరెండర్ అయిపోతాం ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకండి ప్లీజ్ మేజర్ మమ్మల్ని ఏం చేయొద్దు పాపం కుర్రాడు కదా యువ రక్తం ఇటు బోలో భారత్ మాతా కీ జై మా రెజిమెంట్ నుంచి ఆయుధాలను బార్డర్కి తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా ఒకడు మా దారికి అడ్డొచ్చి తుపాకీ చూపించి ఆయుధాలను దొంగిలించబోయాడు సార్. మేము మా ఆయుధాలను చూపించి వాడిని సరెండర్ అవ్వమన్నాం. వాడు షూట్ చేశాడు. మా ఆఫీసర్స్ చాలా మంది చనిపోయారు. మేము వేరే దారి లేక మా రక్షణ కోసం షూట్ చేశాం. వి జస్ట్ డిడ్ అవర్ డ్యూటీ సార్. ఆ తర్వాతే మాకు తెలిసింది సార్, అతను ఇండియన్ ఆర్మీలో సీనియర్ ఆఫీసర్ అయిన మేజర్ ఈశ్వర్ అని. ఇట్ వాస్ ఎ బ్లాక్ డే సార్. మేము పుట్టిన తెలుగు గడ్డపై ఇలాంటి దేశద్రోహి పుట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం. మిలిటరీ ఆఫీసర్ల సాక్ష్యం ప్రకారం కమాండో ఆఫీసర్ మేజర్ ఈశ్వర్ దేశద్రోహం చేసి ఆయుధాలను దొంగలించి శత్రు దేశంతో చేతులు కలిపారని విచారణలో తేలింది. ఈ దేశద్రోహానికి మన దేశం బహుకరించిన పథకాలన్నింటినీ తిరిగి తీసుకోవాల్సిందిగా ఈ న్యాయస్థానం ఆదేశిస్తోంది. ఆయన ప్రాణాలు ఈ దేశం కోసమే పోయి ఉంటాయి. నన్ను నమ్మండి. ఈ పుణ్యభూమిలో ఒక దేశద్రోహిని దానం చేయడానికి వీల్లేదు. తీసి పడేయండి రా శవాన్ని.
నాతో వచ్చేయండి. ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉందాం. మీరు లేకుండా వాడెలా ఉండగలడా? ప్రతాప్ ఇక్కడుంటే దేశద్రోహి కొడుకన్నా నిందతోనే బతకాల్సి వస్తుంది. వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. అమ్మా, నేను నిన్ను వదిలి ఉండలేనమ్మా. నేను వెళ్ళనమ్మా. నేను వెళ్ళనమ్మా. నేను నిన్ను వదిలి ఉండలేనమ్మా. నేను వెళ్ళనమ్మా. నా మాట విను. ప్రతాప్, అమ్మ మాట వింటావు కదా? ఏడవకూడదు. అమ్మా, అమ్మా, రా బాబు. అమ్మా, సారీ మా, నేను ప్రతాప్ని అపార్థం చేసుకున్నాను. ఇప్పటికైనా నా బిడ్డను అర్థం చేసుకున్నావు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? మా నాన్న ప్రతాప్ని గన్ పాయింట్లో ఇండియా తీసుకెళ్తున్నారు. మీ నాన్న నా బిడ్డను తీసుకువెళ్ళలేదమ్మా. నా బిడ్డే మీ నాన్నను తీసుకువెళ్తున్నాడు. వాడి ప్రతి కదలికలోనూ ఒక అర్థం ఉంటుంది. వాడేం తలుచుకున్నా అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఫెంటాస్టిక్ జాబ్ పార్ట్నర్. వాళ్ళని ఫినిష్ చేసి డిస్క్ తీసుకురా. రే సార్, వాళ్ళిద్దరిని ఫినిష్ చేసి డిస్క్ తీసుకురా. ఇక నీతోనూ నాకు పని లేదుగా. అమ్మా, నేను నిన్ను వదిలి ఉండలేనమ్మా. నేను వెళ్ళనమ్మా. నేను వెళ్ళనమ్మా. నేను నిన్ను వదిలి ఉండలేనమ్మా. నేను వెళ్ళనమ్మా.
ప్రతాప్ అమ్మా నన్ను క్షమించు బాబు. ఒక తల్లిగా నేను నీకేమీ చేయలేకపోయాను. అలా మాట్లాడుకమ్మా. నీకోసమే నేను బతుకున్నాను. నీకు జరిగిన అవమానానికి నా శబదానికి ఈ రోజుతో ముగింపమ్మా. రా, ఎవరిని తీసుకొచ్చానో వచ్చి చూడు. మా అమ్మ వీడి బాబును చంపి పాతేశాను. వీడిని ప్రాణాలతోనే పాతి పెట్టింది. నా కొడుకుని కాపాడండి.
అసలు జరిగిన నిజమేంటో చెప్పు. చెప్తాను ప్రతాప్. నేను నిజం చెప్తే వదిలేస్తావా? వీళ్ళ నాన్న మేజర్ ఈశ్వర్ నీతి నిజాయితీ గల ఆర్మీ ఆఫీసర్. మేమందరం కలిసి అతన్ని చంపి దేశద్రోహి అన్న నింద అతని మీద వేశాం. దయచేసి నన్ను క్షమించండి. ప్రతాప్, నిజం చెప్పాను కదా, నన్ను వదిలేయి ప్రతాప్. నిజం చెప్పాను కదా, నన్ను వదిలేయి ప్రతాప్. నన్ను వదిలేయి. వదిలేస్తాను.